హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని మందారం ఫ్లవర్స్ విప్పినాయి. వైట్ మందారం, ఇక్కడ కొన్ని వైట్ మందారం ఫ్లవర్స్ విప్పినాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ ఫ్లవర్ విప్పింది, లేట్గా విప్పుతున్నాయి ఈ ఫ్లవర్స్. వైట్ మందారం. ఈరోజు కొన్ని రెడ్ మందారం ఫ్లవర్స్ విప్పినాయి. ఈరోజు చాలా ఫ్లవర్స్ వచ్చినాయి, ఈ మందారం ఫ్లవర్స్. ఎర్లీ మార్నింగే విప్పుతున్నాయి ఇవైతే. ఇక్కడైతే చాలా బాగున్నాయి. ఇక్కడ కొన్ని వైట్ మందారం ఫ్లవర్స్. ఈ మందారం అయితే చాలా లేట్గా విప్పుతున్నాయి. 9-10 ఆ టైంలో విప్పుతున్నాయి ఈ ఫ్లవర్స్. ఇక్కడైతే చాలా ఫ్లవర్స్ వచ్చినాయి ఈరోజు. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్, చాలా చిన్న ప్లాంటు. ఈ ఫ్లవర్ అయితే చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ డేకి చాలా ఉన్నాయి మొగ్గలు. కొమ్మలు పెట్టినా ఈజీగా వచ్చేస్తాయి ఇవి. రాధా మనోహరం ఫ్లవర్స్. ఈ కలర్ చాలా బాగుంటాయి. ఇక్కడ కొన్ని వైట్, పింక్. వీటిలో చాలా వెరైటీస్ ఉంటాయి. చిన్న ప్లాంట్ ఉంటే చాలు, ఫ్లవర్స్ చాలా వస్తాయి. కాస్మోస్ ఫ్లవర్స్ కోసాను, కొయ్యంగానే వదిలిపోతుంది. కొంచెం వాటర్లో ఉంచితే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఈ ఫ్లవర్స్. ఇక్కడైతే చాలా సీడ్స్ రెడీ అవుతున్నాయి. ఇక్కడ కొన్ని వైట్ ఫ్లవర్స్ వచ్చినాయి, కోసుకుంటున్నాను కొన్ని. ప్లాంట్ బాగా హైట్ వెళ్తే మొత్తం కటింగ్ వేశాను సమ్మర్లో. వర్షాలు స్టార్ట్ అయినాక చాలా బాగా వస్తున్నాయి ఫ్లవర్స్. డైలీ కొన్నన్నా వస్తున్నాయి. ఈరోజు మందారం ఫ్లవర్ ఇప్పింది, కోస్తున్నాను. ఈ కాస్మోస్ ఫ్లవర్ కూడా కోసేస్తాను, కొన్ని వచ్చినాయి ఇక్కడ. వీటిల్లో చాలా కలర్స్ ఉంటాయి. పింక్ వేశాను, రాలేదు. పింక్ సీడ్స్ వేశాను. ఇక్కడైతే మందారం ఫ్లవర్ ఇప్పింది. కలర్ అయితే చాలా బాగుంది. పెద్ద ఫ్లవర్ ఇప్పింది. నాకు చాలా ఇష్టం ఈ ఫ్లవర్స్. ఈ ఫ్లవర్ కోస్తున్నాను. టూ డేస్కి కంపల్సరీగా వస్తున్నాయి కొన్నన్నా ఈ మందారాలు. చాలా పెద్ద ఫ్లవర్స్ వస్తున్నాయి. నాటు మందారం ఫ్లవర్స్ అయితే డైలీ వస్తాయి. ఇవి హైబ్రిడ్. ఒక్క ఫ్లవర్ వచ్చినా చాలా పెద్దగా వస్తాయి. ఇంకొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, వైట్ ఫ్లవర్స్ కోస్తున్నాను. ఈరోజు కొన్ని పారిజాతం ఫ్లవర్స్ వచ్చినాయి. కార్తీక మాసం నుంచి డైలీ కొన్ని వస్తున్నాయి పారిజాతం ఫ్లవర్స్. పారిజాతం ఫ్లవర్స్ ఇవి. కొన్ని ఎల్లో కనకాంబరం ఫ్లవర్స్కి వస్తున్నాను. ఈ ప్లాంట్ పీకేద్దాం అనుకున్నాను, మళ్ళీ ఉంచి కటింగ్ వేస్తే మళ్ళీ ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి. పీకేయకుండా ఉంచితే అవే వచ్చేస్తూ ఉంటాయి బాగా. ఈ ఫ్లవర్స్ అయితే మంచి స్మెల్ వస్తాయి, చాలా బాగుంటాయి ఇవి. విరజాజి ఈవినింగ్ టైంలో మంచి స్మెల్ వస్తాయి ఇవి. చిన్న కొమ్మ పెట్టినా చాలా బాగా వస్తాయి. చుక్కమల్లి ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ ఇయర్ అంతా వస్తాయి. ఈ ఫ్లవర్స్ ఒక మొక్క ఉంటే చాలు, ఎనీడే ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి. ఇవి కొంచెం మొగ్గలుగా ఉన్నప్పుడు కలెక్ట్ చేస్తే చాలా బాగుంటాయి. నందివర్ధన వైట్ ఫ్లవర్స్. చెట్టు అయితే చాలా బాగా బుషీగా వచ్చింది. చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్,
రోజ్ ఫ్లవర్ లాగా వైట్ కలర్లో చాలా బాగుంటాయి ఇవి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి, ఇంకా ఇటువైపు కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. మొగ్గలు కూడా మల్లి మొగ్గల్లాగా చాలా బాగున్నాయి. చాలా పెద్ద పెద్ద మొగ్గలు. ఇక్కడైతే బాగున్నాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. ఈ ఫ్లవర్స్ శ్రీలంక మల్లి స్టార్ లాగా ఉంటాయి. ఇయర్లో 8 months వస్తున్నాయి ఈ ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ స్మెల్ ఉండదు, కానీ చాలా బాగుంటాయి. డైలీ వస్తున్నాయి. ఇక్కడ మందారం మొక్కకి చిన్న చిన్న మొగ్గలు ఉన్నాయి. ఆ మొగ్గలకి మిల్లీ బగ్స్ పట్టేసినాయి బాగా. కొంచెం పసుపు వేసాను ఇందులో, చాలా బాగా వస్తుంది. ఈ పసుపు వాటరు ఆ మిల్లీ బగ్స్కి పోసేస్తాను. పసుపు స్ప్రే చేసినా సరే అవన్నీ పోతాయి ఆ ఘాటుకి. కెమికల్ లేనిది కదా. కలర్ అయితే చాలా బాగుంది. ఈ మొగ్గలకి మిల్లీ బగ్స్ ఫుల్గా వచ్చేసినాయి. ఫ్లవర్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. ఈ ఘాటుకి అవన్నీ పోతాయి. గట్టిగా అంటే ఇంకా మొగ్గ ఊడిపోయిద్ది.